ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? కీర్తనలు 50:23 నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాము. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. దేవుని యొక్క రక్షణ కార్యం మనం చూడాలంటే దేవునికి మనం ఒక మార్గం ఏర్పాటు చేయాలి. ఎవరైతే స్తుతి యాగం దేవుని ఎక్కువగా స్తుతిస్తారో, ఎవరైతే థ్యాంక్ఫుల్గా ఉంటారో అలాంటి వారికి దేవుడు ఒక మార్గంను ఏర్పాటు చేసి ఆయన వచ్చి మన జీవితంలో రక్షణ కలిగిస్తూ ఉంటాడంట. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో దాని విషయంలో నువ్వు దేవుని స్తుతించు. మన దేవుడు గొప్పవాడని, మన శ్రమలు మన కష్టాలు చాలా చిన్నవని మీరు గ్రహించాలి. ఒకసారి ఒక తను మొక్కజొన్న తోట వేయాలని ప్రయత్నం చేశాడు. అయితే పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన అయితే చేయండి, తర్వాత నా యొక్క ప్రయాసం మొదలు పెడతాను అన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట. లారీల నిండా మొక్కజొన్నలు కంకులు ఉండాలి నాయన, అంతటి దీవెన ఉండాలి అని ప్రార్థన చేసి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని దినాలకే ఆ వ్యక్తి చూస్తుంటుండగానే గొప్ప పంటను దేవుడిస్తాడు. అంతేకాదు పాస్టర్ గారిని మరొకసారి పిలిచి ఇదిగో ఇంత పెద్ద పంటను లారీలలో నేను ఎక్కిస్తున్నానని చెప్పి పాస్టర్ గారిని పిలిచి మరొకసారి ప్రేయర్ చేయమని చెప్తాడు. పాస్టర్ గారు చాలా సంతోషంగా ఉంటారు. అరే, ప్రార్థన చేయగానే దేవుడు ఎంత అద్భుతం చేశాడు, ఇంత పంటను దేవుడిచ్చాడు సంతోషంగా పాస్టర్ గారు ఉంటే, మరి ఆ వ్యక్తి మాత్రం ఎంతో దిగాలుగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. పాస్టర్ గారు ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని పాస్టర్ గారు అడిగితే ఆయన అంటాడు కదా, ఇదిగో ఇంత మంచి శ్రేష్టమైన కంకులు అయితే వచ్చాయి కానీ నాకు 10 పందులు ఉన్నాయి, ఆ 10 పందులకు బలహీనమైన కంకులు లేవని బాధపడతారంట. చూడండి, దేవుడు మనకి ఎంత గొప్ప కార్యాలు చేస్తే దేవుని మర్చిపోయి అది లేదు ఇది లేదని మనం అంటున్నామేమో. కానీ ఎవరైతే స్తుతి యాగం చేస్తారో హృదయపూర్వకం దేవుని సన్నిధిలో, ప్రభా నీవున్నావు నాకు చాలు నాయన, ఈ సమస్య ఎంత నువ్వు చూసుకుంటావు అని ఎవరైతే ప్రతి విషయంలో మనం స్తుతి చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మార్గం సరళం చేసి మనకు రక్షణ కార్యం చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నామో మరి థ్యాంక్ఫుల్గా మనం ఉండట్లేదు, స్తుతి అర్పించట్లేదు. ప్రతి విషయంలో అర్పించేవారు నిజంగా ధన్యులండి. దేవాది దేవుడు వారి ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు ఇది లేదు అది లేదని బాధపడకుండా ఏ సమస్య అయితే నేను వేధిస్తుందో ఆ సమస్య నిమిత్తమైన ప్రార్థన చేసినట్లయితే, నీవు అంతకంటే ఎక్కువగా స్తుతి చెల్లించినట్లయితే గొప్ప కార్యాలను చూస్తాం. ఒక బ్రేక్ త్రూను, నీ చరిత్రను మార్చే కార్యాలను చూస్తాం. స్తుతిలో అంత శక్తి ఉంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఎంతోమంది స్తుతి చెల్లించక అయ్యా తండ్రి నేను మర్చిపోయినైనా భ్రష్టులు అయిపోతున్నారేమో అయ్యా, ఈరోజు నువ్వు చెప్తున్నావు నాయన స్తుతి చెల్లించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని చెప్తున్నావు నాయన ప్రభా. అప్పుడు నీ కార్యాలు, నీ రక్షణ కార్యాలు మేము మా కళ్ళతో చూస్తాం. ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా స్తుతి హృదయంను కలిగించని గ్రేట్ఫుల్ హార్ట్ని దయచేయమని నడిచినాం. ఏ చిన్న కార్యం జరిగినా జరగకపోయినా కూడా స్తుతించి యోబు వంటి విశ్వాసం మా అందరికీ దయచేయండి నాయన. అయ్యా నిన్ను మహిమపరిచే కార్యం మేము ప్రతి దినం చేసేటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఎవరైతే ఎక్కువగా థ్యాంక్ఫుల్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారికి ఇంకా ఎక్కువ మేలు వారి జీవితంలో చూస్తారంట. సో ఇంకా మేలు చూడాలనుకున్నట్లయితే స్తుతి ఎక్కువగా చెల్లించాలి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. బీ థ్యాంక్ఫుల్ ద హోల్ డే అండ్ ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్.